వరకు యాడికోయి దారి యాడికోయి దారి యాడికోయి దారి పూట గడిచే వరకు ఆగదే ఈ దారి కోటి కోసం కోటి వేషాలే వేసే దారి కోటి కోసమే కోటి వేషాలే వేసే దారి దారి మారిందని కోడే లేని దారి. ఏంటి తాత ఊళ్ళో ఎవరు కనిపించట్లేదు? గట్టిగా అరవకురా, ముందు మనం ఊరు దాటేయాలి. ఈ ఊరి నిండా ఈ రక్తపు మార్కాలేంటి తాత? గట్టిగా అరవద్దని చెప్పాను కదా. ఏం జరిగింది తాత ఇక్కడ? చెప్పు తాత, ఏం జరిగింది? గట్టిగా అరవకురా, చెప్తాను. తాడి రా శివ, తాడి. పొద్దున్నే అడుకోనికి ఏ వేషం వేసుకుపోతున్నావురా? తంతే తాటి మండలో వెళ్ళి పడతావు. నేను పోను తాత, నువ్వే వెళ్ళు. పానం బాలే శివ, నువ్వే పోయిరా శివ. చిన్ని, రేపు నేను ఏ వేషం వెయ్యాలి? నువ్వు హనుమంతుడి వేషం వెయ్యన్నా, చాలా బాగుంటుంది. ఏంట్రా ముసలోడా, తగ్గి తగ్గి చచ్చిపోయేలా ఉన్నా? తాత తాత. అమ్మా అమ్మా, ఎవరైనా ఉన్నారా? అమ్మా అయ్యా అయ్యా, ఎవరైనా ఉన్నారా? అయ్యా, మా తాతకు బాలేదయ్యా. అయ్యా అయ్యా అయ్యా, ఎవరు మీరు? అయ్యా, మా తాతకు బాలేదయ్యా. అయ్యా అయ్యా, రండి అయ్యా. అయ్యా అయ్యా, రండి. ఏమైందిరా? ఎవర్రా? మా తాత మా తాత మా తాత అక్కడ పడిపోయాడు. ఎక్కడ? రండి, పద పద. చూపిస్తాను. తాత లే తాత, తాత లే తాత, తాత తాత లే తాత. చిన్ని 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 ఏడవద్దు, చిన్ని ఏడవద్దు. తాత తాత, చిన్ని చిన్ని ఏడవకు. ఎవరు మీరు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? మీకు వెనక ముందు ఎవరు లేరా? మా అమ్మ నాన్న అంటే మాకు ఎవరు తెలీదు. మాకు తెలిసిందల్లా మా తాతే.
ఎక్కడికైనా పోయినారా? ఊర్లో కనపడలేదా? రే శివ, వెనక్కిరా 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 శివ. అందరూ దాన్ని చుట్టుముట్టండ్రా. అమ్మా దొరికిందిరా ఇదా. ఏ శివ, గౌరమ్మ కుందేల కూర బాగా వండుతుందిరా. గౌరమ్మ చేత కుందేల కూర తీసుకురారా. భలే వండుతుంది రాదా. ఏ నారి, నువ్వు వెళ్ళి 4 ముంతల మంది తీసుకురారా. తెచ్చేయండి రా. అందరూ వెన్నెల చెంద దగ్గర కలుద్దాం. కలుద్దాం రా. శివ, ఈ టైంలో వచ్చావేంటి? ఎక్కడికి శివ? రవకు చెప్తాను రా. ఏంటి శివ? వేటకెళ్ళి కుందేలు కూర తెచ్చానే. నువ్వైతే బాగా వండుతావా, కాస్త వండి పెట్టే. మందులోక నేనేం వండను, వెళ్ళిపో శివ. ఇదొక్కసారేనే, ఇంకెప్పుడు తాగనే. కావాలంటే మీ నాయన మీద ఉంటావు. పాపం శివ, ఏం వండను, నాకు నిద్ర వస్తుంది, నేను పోయి పడుకుంటా. ఏంది? హే, వండుతా వండుతా. ఇదిగో, ఇదే లాస్ట్ సారి. ఇంకోసారి తాగావనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు. నువ్వెంత చేసినా నేనేం చేస్తా లొంగిపోతావు నాకు బాగా తెలుసా. శివ, వాలే గౌరమ్మ కనుక కుందేల కూర వండిందంటే 1/2 కిలో నేను ఒక్కటే తింటా శివ. నిజమేరా బాలే, భలే ఉంటుంది కదా. సరే నేను వెళ్తాను రా. ఇంటికాడ నా కోసమా నా చెల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. దానికి గౌరమ్మ వండిన వంట అంటే భలే ఇష్టం రా. కొంచెం తీసుకెళ్తారా? తీసుకోపోరా. సరేరా, ఉంటా మరి. గౌరీ వండిన కూర తెచ్చానే, తినో. సరే కానీ సూర్యగాడు తిన్నాడానే? తిని ఎలా పడుకున్నాడు చూడు. కూర ఎట్లుందే? పా, అవునరా అన్నయ్య, గౌరీ నువ్వేమో పేమిత్తున్నావేందిరా? అదేంటే పుసుక్కున అంత మాట అనేసినావా? ఎవరో విన్నారంటే. ఆ వెంకన్న చూసావు కదా ఎంత గయ్యాలాడో. అదేదో ప్రేమ గేమ అని తిరుగుతుంది కానీ అయినా మనం ఎక్కడ వాళ్ళు ఎక్కడే. ఇది ఎప్పుడు వచ్చింది? శివా, నీకు ఇంకా శివుడే దిక్కు. గౌరీ 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 వదులు శివ, మేం వేరు మీరు వేరు కదా. అలా కాదు గౌరీ. మా నాన్న పెద్ద గయ్యాలోడు కదా. ఏమన్నా అంటే అంతిష్టం ఇంతిష్టం అని చెప్తావు. ఎవరైనా అడిగితే నేనెవరో తెలియదన్నట్టు చెప్తున్నావు. నువ్వంటే చాలా ఇష్టమే. అన్నీ అబద్ధాలే. అమ్మ తోడే. అవునా? అయితే నేనంటే ఇష్టమని ఊరంతా వినపడేలా చెప్పు.
అలకల సిలకల సిన్నది అలిగిందా ఊరుకుంటది, దాని ముది మువాల ముద్దుగుంటది నా అందాల గౌరీ. ఓరి పిల్లగా ఇలా చెప్తే వినేటట్టు లేదు కానీ జర గట్టిగా పాడు. మాయలాడీల చూమమోని నడుము వంపుల్లే ముందమో, మాయలాడీల చూమమోని నడుము వంపుల్లే ముందమో, వగల మారి వయ్యారి సుందరి, వగల మారి వయ్యారి సుందరి, వగల మారి వయ్యారి సుందరి, సిత్తూరు సెంటర్లోన సిర్రాకు దొబ్బితావి. మాయలాడీల చూమమోని నడుము వంపుల్లే ముందమో, మాయలాడీల చూమమోని నడుము వంపుల్లే ముందమో. తాననానే తన్నాననా, తారనానే నన్నాననా, తారనానే నన్నాననా, తారనానే నన్నాననా. తుమ్ము లేపుతున్నావు రబ్బి, కొంచెం పెంచుకో. ఊరంతా తత్తరిల్లిపోవాలా. ఆడు ఆడు. సన్నజాజి నడుము దానివే, మెరుపు మెరిసిన తోక చుక్కవే, ముద్దులొలికే ముద్దు గుమ్మవే, దిష్ట తీసైనా కొలపుల చందమామవే, సొగసుల తార చుక్కవే, వెన్నెలై వెలుతురిచ్చి నీ దారే చూపేవా. అమ్మమ్మో నీ సెగలే, నీ మాటలే గుబులే, నీ అలకనే నా దిగులే, నీ రూపే వేరేలే, నీ ముడి తిప్పుడే బెదురే, నీ ముప్పు చప్పుడే అదిరే, నా గుండెలో నా ముదిరే, నీ ప్రేమ రాగాలే. కొండెక్కి చెప్పనా కోనెక్కి చెప్పనా, వానెక్కి చెప్పనా నా ప్రేమ, చెట్టెక్కి చెప్పనా పుట్టెక్కి చెప్పనా, వక్కెక్కి చెప్పనా నీ ప్రేమ. శివుడులా నా అడ్డ భాగం నువ్వంటూ చెప్పి ఊరంతా సాటయ్యనా. మాయలాడే మాయలాడే మాయలాడీల చూమమోని నడుము వంపుల్లే ముందమో, మాయలాడీల చూమమోని నడుము వంపుల్లే ముందమో, వగల మారి వయ్యారి సుందరి, వగల మారి వయ్యారి సుందరి, వగల మారి వయ్యారి సుందరి, సిత్తూరు సెంటర్లోన సిర్రాకు దొబ్బితావి. మాయలాడీల చూమమోని నడుము వంపుల్లే ముందమో, మాయలాడీల చూమమోని నడుము వంపుల్లే ముందమో. అమ్మా 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 ఏమైంది చిన్ని? అమ్మా ఏమైందే? లేవు పైకి లేవు. ఏమైందే? ఏమైంది కడుపు అట్లున్నావు? నొప్పి. అమ్మా కడుపు నొప్పి. అమ్మ పద నీడగోదాంపా. కళ్ళు తిరుగుతున్నాయా? దాన్ని నీడ పట్ల కూర్చుందా. ఏమైంది అది నీ పాపకి? పాప వయసుకు వచ్చింది రాములు. కడుపు చాలా నొప్పిగా ఉందన్నయ్య. నేను చిన్నితో కొంచెం మాట్లాడాలి, బయటికి వెళ్ళు.
చూడు చిన్ని, ఈ నొప్పి నువ్వు ప్రతి నెల భరించాలి. నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి, బాగా తినాలి. శివ, లెగు లెగు శివ. చిన్నికి నువ్వు అన్నవు మాత్రమే కాదు, తండ్రివి కూడా. ఈ టైంలో తనకి బాధ, నొప్పి, అలసట ఎక్కువగా ఉంటాయి. నువ్వే భరించాలి. అందుకేనా నువ్వు అప్పుడప్పుడు పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటావా? అరే నిజమేనే, నెలసారి వచ్చిన అమ్మాయినే చాలా మంచిగా చూసుకోవాలా. సరేనే, నాకు ఫుల్గా ఎక్కేసిందే, నాకు నిద్ర వస్తుంది. నేను వెళ్ళి పడుకుంటా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. ఛీ, నువ్వు మారు. బంగారు తల్లి. చిన్నే చిన్నే వచ్చేత్తా. చిన్నినేమని చూసుండవా? పార్వతమ్మలకి పనికి పోయిందిగా. అరే ఈ టైంలో పనికి ఎందుకు వెళ్ళింది? లచ్చతో ఆ గొర్రెపిల్లని చూస్తా ఉండు, నేను వెళ్ళి చిన్నిని పిలుచుకొని వస్తా. అట్టాగే శివా. ఏ శివా. అయ్యా వస్తున్నానయ్యా. బండెక్కు. అట్టాగనయ్యా. వెళ్ళు, కట్లు కట్టుకురా. సరేనయ్యా. చిన్నే పనికి ఎందుకు వెళ్ళావే? ఒళ్ళు బాగాలేదు కదా నీకు? చిన్నే 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 పార్వతక్క, 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 చిన్ని ఈరోజు మీ పొలంలోకి పనికి వచ్చిందంట కదా? ఒళ్ళు బాగాక వెళ్ళిపోయింది, మధ్యాహ్నమే వెళ్ళిపోయింది శివ. అదేంటక్క, చిన్ని ఇంకా ఇంటికే రాలేదే? సరేలేక్క, నేను పొలంకి వెళ్ళి చూసొస్తా. చిన్నే చిన్నే గౌరీ, 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 ఏమైంది? చిన్న ఏమన్నా వచ్చిందా ఇక్కడికి? లేదే, రాలేదే. ఉదయం నుంచి చిన్ని కనిపించట్లేదా? కనపడట్లేదా? ఏమైందిరా? బాలి, చిన్ని కనిపించట్లేదురా. కనిపించకపోవడం ఏంట్రా? వెతికావు సరిగ్గా? అరే నాకు చాలా భయం అయితే ఉండదురా. చిన్నికి చీకటి అంటే చాలా భయం. ఇంత ఆలస్యంగా ఇంటికి ఎప్పుడు రాలేదు. అరే నువ్వేం భయపడదురా, మనం వెతుకుదాం. కర్ణా పదా, ఊరంతా జల్లెడేసి వెతకాలా. అవ చిన్నిని చూసారా?
కర్ణ నువ్వు వెళ్ళరా, రే నువ్వు వెళ్ళరా, నువ్వు నాతో రారా. చిన్నే చిన్ని చిన్ని చిన్నే 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 కనిపించిందా కనిపించిందా? లేదు శివ. అయ్యో అయ్యో శివ చిన్న చిన్న మబ్బు కొండల్లో శివ గౌరీ ఏమైంది గౌరీ ఏమైంది చెప్పు గౌరీ ఏమైందో చెప్పు గౌరీ ఏమైందో చెప్పు గౌరీ రేప్ చేసి చంపేశారు శివ. శివ ఆగరా రే.
గౌరీ 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 ఈ గజ్జె చలి శవం మధ్య దొరికింది. ఇది ఎక్కడో విన్నట్టుంది కదా, ఎక్కడో విన్నాం కదా దీన్ని. ఎక్కడో విన్నట్టు కాదు శివ, ఎక్కడో చూసినట్టుంది. ఇక్కడ అది ఎక్కడికి రా శివ? రే ఎక్కడికి రా శివ? ఏమైందిరా? చిన్ని చంపింది పాలి అన్నా. అన్నా వదులు. వదులు. నా కొడక నా చెల్లెలు చంపుతావరా? ఆగరా రే. శివ చెబుతాం. చెల్లెలది చంపేవరా? చెల్లెలది చంపేవరా?
రే సూర్య దారా. రే సూర్య ఎక్కరా నువ్వు? శివ ఏంటి తాత అంత దారుణంగా చంపాడా? వినడానికి చాలా భయంకరంగా ఉంది కదా. సూర్య చూడు ఎంత అమాయకంగా ఉన్న శవాన్ని తలగబెట్టేశాడు. సూర్యుడు ఒక్క శవాన్ని మాత్రమే తగలెట్టాడు, కానీ శివగడు తను ప్రేమించిన అమ్మాయిని తన స్నేహితులను తప్ప ఊరు మొత్తం తగలెట్టాడు. ఏంటి ఊరు మొత్తమా? నీకు ఆ విషయం తెలిసిందనుకో ఇంకోసారి ఆ ఊర్లోకే రావు. ఎందుకు తాత? సరే చెప్తా గానీ నువ్వు భయపడద్దు. సరే చెప్పు. ఊరు వదిలి పారిపోయిన శివ చిన్నప్పుడు అచ్చం నీలానే ఉండేవాడు. ఏంది? ఏంటి తాత భయపెడుతున్నావు ఏంటి నన్ను? మొదట్లో చనిపోయింది ఎవరో కాదు, మా అన్న పెద్ద గోవిందప్ప. ఏంది? అది చాలా పెద్ద కథలేరా శివ.